రామకృష్ణుని నిర్వచనము ఎక్కడ జీవశక్తి ఉండునో అక్కడ శివుడు ఉండును అతని అద్వైత జ్ఞానము వలన వచ్చెను. దీని వలన మానవుల యందు దయ మాత్రమే చూపించుట వలన కాకుండా వారిని సేవించుట వలన శివుని సేవించవచ్చును. రామకృష్ణుడికి పుస్తక జ్ఞానము అంతగా లేకపోయినప్పటికీ క్లిష్టమైన తత్వశాస్త్ర అంశాలను ఒడిసి పట్టుకునే నేర్పు మాత్రము ఉంది. 5. అతని ప్రకారము బ్రహ్మానందము, కనపడే విశ్వము, కనపడని విశ్వము, అనంత వ్యాప్తమైన బ్రాహ్మణ్ నుండి వస్తున్న బుడగలు. 6. ఆది శంకరాచార్యులు వలె రామకృష్ణ పరమహంస హిందూ మతములో పేరుకుపోయిన అధిక సంప్రదాయములు, మూఢ నమ్మకాలను 19వ శతాబ్దములో కొంతవరకు తొలగించి హిందూ మతముని నవీన శకములో ఇస్లాం, క్రైస్తవ మతముల సవాళ్లకు దీటైన పోటీగా నిలబెట్టారు. 7. అతని వలన భక్తి ఉద్యమం, అరబిందో కూడా ప్రభావితమయ్యారు. భారతీయ తత్వశాస్త్రము మొత్తం భారతదేశములో, ముఖ్యముగా బెంగాల్లో సమాజ ఉద్ధరణ వలన పుట్టింది. రామకృష్ణుడు, అతని ఉద్యమము ఈ దిశలో ముఖ్య భూమిక వహించి ఆ తరువాత జరిగిన స్వతంత్ర ఉద్యమమును కూడా ప్రభావితము చేసింది. బెంగాల్ పునరుజ్జీవనం రామకృష్ణుని జీవితము, అతని కృషి వలన పుట్టింది అని చెప్పవచ్చు. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజాలు రామకృష్ణ మిషన్ కంటే ముందు నుండి ఉన్నప్పటికీ వాటి ప్రభావము రామకృష్ణుని ముందు సమాజముపై పెద్దగా ఉండేది కాదు. రామకృష్ణుని వలన పరిస్థితి నాటకీయంగా మారిపోయింది. రామకృష్ణుడు తన ప్రత్యక్ష శిష్యులకు సన్యాసము ఇవ్వడము ద్వారా రామకృష్ణ మిషన్ను స్వయముగా ప్రారంభించాడు. స్వామి వివేకానంద రామకృష్ణుని సందేశాలను పాశ్చాత్య దేశాలకు వ్యాపింపచేశాడు. 19వ శతాబ్దములో హిందుత్వము ఒక పాశ్చాత్యులకేగాక హిందువులకు కూడా ఒక పెద్ద మనోసంధమైన సవాలుగా నిలిచింది. విగ్రహారాధన బుద్ధితో కూడుకున్నది కాదని బ్రిటిష్ సామ్రాజ్యములో బెంగాల్లో చాలామంది భావించేవారు. ఈ సవాలుకు జవాబుగా యువ బెంగాల్ ఉద్యమము హిందుత్వాన్ని నిరసించి క్రైస్తవ మతమును, నాస్తికత్వమును ప్రోత్సహించింది. బ్రహ్మసమాజ్ విగ్రహారాధనను నిరసిస్తూ హిందూ మతములో ప్రధాన సిద్ధాంతములను బంకిం చంద్ర చటర్జీ దృఢమైన హిందూ జాతీయ భావముతో పాటు ప్రోత్సహించింది. రామకృష్ణుని ప్రభావము వలన శతాబ్దముల పూర్వము ఇస్లాం మత ప్రభావము దృఢముగా ఉన్నప్పుడు చైతన్యుడు కృషి వలె సాంప్రదాయ హిందూ మతము మళ్లీ ఊపిరి పోసుకుంది. 8. హిందూ మతముపై రామకృష్ణుని ప్రభావము ఇక్కడ వరకు ఉంది అని ఖచ్చితముగా చెప్పడము కష్టము కావచ్చు, కానీ కొన్ని ముఖ్యమైన ప్రభావాలను గుర్తించవచ్చును. కాళీ మాత విగ్రహమును పూజించేటప్పుడు విగ్రహారాధనలో మూల సిద్ధాంతమును రామకృష్ణుడు ప్రశ్నించేవాడు. పూజించేది నిజమైన దేవతను అయితే ఆమెందుకు పలకడము లేదు? ఆయనకు ఎన్నో దివ్యానుభూతులు కలిగి కాళీమాత ఉన్నదని అర్థమైనది. 9, 10. రామకృష్ణుని గౌరవించే వారందరికీ దీని వలన శతాబ్దాలుగా ఉన్న విగ్రహారాధన, ఇతర ఆచారములపై నమ్మకము పెరిగింది. రామకృష్ణుడు సర్వధర్మ సమ్మిళితమైన నినాదమును, ప్రతి అభిప్రాయము భగవంతుని దర్శనానికి త్రోవ కనుక్కుంటుంది ప్రతిపాదించనను. ఆయన స్వయముగా విష్ణుమూర్తి అవతారములైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పేర్లను పెట్టుకుని కాళీ, దుర్గా మాతల భక్తుడై ఇస్లాం, క్రైస్తవ మతములతో పాటు తంత్రశాస్త్రమును కూడా అభ్యసించాడు. పెరుగుతున్న భారత జాతీయతపై రామకృష్ణుని ప్రభావము పరోక్షముగా ఉన్నప్పటికీ గుర్తించదగినది. ఆ కాలములో చాలా మంది జ్ఞానులు రామకృష్ణునితో నిత్యము సంభాషిస్తూ ఉండేవారు. అతనితో కొంతమంది మతపరమైన విషయాలలో ఏకీభవించినప్పటికీ చాలా గౌరవిస్తూ ఉండేవారు. భారతీయ నాగరికతపై బ్రిటిష్ వారి ఆక్రమణను ఎదిరించే శక్తిని అతనిలో గమనించేవారు. అమోరీ ది రెన్కోర్, అమోరీ డి రియన్కాట్ ఇలా అన్నారు. 20వ శతాబ్దపు గొప్ప నాయకులు వారి జీవనశైలి ఏదైనా కానీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్, తత్వవేత్త అరబిందో ఘోష్, బ్రిటిష్ వారి ఆక్రమణను కూకటి వేళ్లతో సహా పెకిలించిన మహాత్మా గాంధీ భారతీయుల హృదయాన్ని కదిలించినందుకు రామకృష్ణునికి
భారతీయ ఆత్మను జాగృతం చేసినందుకు వివేకానందునకు ఘనతను ఆపాదించారు. 11. అమ్మతో పోల్చడము వలన రామకృష్ణునితో పెరిగి జాతీయ ఉద్యమంలో భారతమాతగా భూమిక వహించింది. 12. వివేకానంద రామకృష్ణుని ముఖ్య వారసుడిగా పరిగణించబడతాడు. వివేకానందుడు రామకృష్ణుని సందేశాన్ని ప్రపంచమంతా వ్యాపింపచేసెను. హిందూ మతమును పశ్చిమ దేశాలలో పరిచయము చేసెను. రామకృష్ణుని బోధనల మేరకు 2 సంస్థలను స్థాపించెను. రామకృష్ణ మిషన్, రామకృష్ణుని బోధనలను ప్రపంచములో ప్రచారము చేయుటకు. రామకృష్ణ మఠము, సన్యాసుల పరంపరను కొనసాగించుటకు. రామకృష్ణ మిషన్ తమను హిందేతర మైనారిటీ మతముగా గుర్తించవలెనని 1980లో కోర్టుకు వెళ్లగా వారి కేసు కలకత్తా హైకోర్టు, సుప్రీం కోర్టుల తీర్పులలో కొట్టివేయడమైనది. 13. వారు రాజ్యాంగము మైనారిటీ మతములకు ఇచ్చిన సౌకర్యములను పొందడానికి ప్రయత్నించారు. అధికరణము 31 వారి విద్యా సంస్థలపై ఎక్కువ అధికారములు ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.